పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇస్తున్న దాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్ సమీపంలో గల అన్నా క్యాంటీన్కు ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బొర్రా పూర్ణచంద్రరావు జ్ఞాపకార్థం కుమారుడు చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన అన్న వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తండ్రి జ్ఞాపకార్థం ఒంగోలులోని 4 అన్నా క్యాంటీన్లను చంద్రశేఖర్ 32,000 రూపాయల విరాళాన్ని అందించి ఒక రోజంతా పేదలకు ఉచితంగా భోజన వసతి కల్పించారని ప్రశంసించారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి దాతలు కూడా ముందుకు వచ్చి పెద్ద మనసుతో సహకరించాలని కోరారు. పూర్ణచంద్రరావు కుటుంబ సభ్యులు, డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన చంద్రశేఖర్ గారు వాళ్ళ నాన్నగారు 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్ 4 అన్నా క్యాంటీన్లో ఈరోజు ఉచితంగా వాళ్ళ నాన్న గుర్తుగా ఈరోజు భోజనాలు పెట్టడం జరుగుతూ ఉంది. దానికి అందరూ కూడా ఎవరు వచ్చినా కూడా ఇదివరకు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసేవాళ్ళు. ఈరోజు ఫ్రీగా వాళ్ళ నాన్న పూర్ణచంద్రరావు గారి జ్ఞాపకార్థం ఈరోజు 4కి దగ్గర 32,000 రూపాయలు మధ్యాహ్నం 4 అన్నా క్యాంటీన్లో పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు ఇట్లాగా పేదవాళ్ళకి అన్నం పెట్టడం కూడా ఒక మంచి కార్యక్రమం. అది ఈరోజు ప్రభుత్వం అన్నా క్యాంటీన్ పెట్టి పేదల ఆకలి తీరుస్తూ ఈరోజు వాళ్ళ 5 రూపాయలతోటి వాళ్ళకి మంచి భోజనం ఈరోజు టిఫిన్ కానీ అదేవిధంగా ఈవినింగ్ కానీ అన్నీ కూడా ఇస్తామని జరుగుతూ ఉంది. దానికి ఈరోజు పూర్ణచంద్ర గారు దీనికి వాళ్ళ నాన్నగారు మన చంద్రశేఖర్ వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం ఇవ్వటం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో అందరూ రావాలి, అందరూ కూడా ముందుకు వచ్చి అందరూ కూడా వాళ్ళు సహాయం చేసి ఇట్లాంటి భోజనం పెట్టే కార్యక్రమాలు కూడా చాలా మంచిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా కూడా క్వాలిటీ ఏదైతే అన్నా క్యాంటీన్లో ఈరోజు క్వాలిటీ కూడా చెక్ చేస్తున్నాం. ఈరోజు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పబ్లిక్ సంతృప్తిగా ఈరోజు భోజనం చేయడం జరుగుతుంది. మా నాన్నగారు ఏపీ ఎన్జిఓస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్జిఓ జనరల్ సెక్రటరీగా పనిచేసినారు. ఆయన జ్ఞాపకార్థం నేను ఈరోజు 32,000తో వారికి 4 అన్నా క్యాంటీన్లో 4 అన్నా క్యాంటీన్లో 3 పూట్ల ఉచితంగా అన్ని పేదలకి ఆహార పదార్థాలు అందించడానికి ముందుకు వచ్చినాను. కాబట్టి దానికి నా అభ్యర్థన మన్నించి ఎమ్మెల్యే గారైన శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఆయన ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టుకొని నా కొరకు వచ్చి ఈ పేదలకి అన్నం వడ్డించి ఆయన స్వహస్తాలతో అన్నం వడ్డించి ఆయన అందరికీ దగ్గరగా ఉండి పేదలను బాగా చూసుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఈ కార్యక్రమం రావడానికి నాకు చాలా సంతోషం వేసి ఆయన ప్రభుత్వ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.